ప్రధాని మోదీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే కరోనా విజృంభిస్తుందని బహుజన లెఫ్ట్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ గడ్డమీది హరినాథ్ గౌడ్ ఆరోపించారు. కరోనా విషయంలో ఇరు ప్రభుత్వాల వైఖరిని ఖండిస్తూ బహుజన లెఫ్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే దేశం ఒకే పన్ను నినాదమని చెప్పిన మోదీ ప్రజారోగ్యం విషయంలోనూ ఒకే దేశం ఒకే వైద్యం విధానాన్ని ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద కరోనా బాధితులకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఆసుపత్రుల్లోనూ పడకలను స్వాధీనం చేసుకుని కరోనా పీడితులకు వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. కరోనా మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల మేర ఎక్స్గ్రేషియా అందించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నేత సురేష్, జహంగీర్, లింగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సిలిండరు ఆక్సిజన్ సమకూర్చాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నాలుగు వస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఈరోజు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రాష్ట్ర ప్రజలను కానీ దేశ ప్రజలు కానీ వణికించేటువంటి పరిస్థితి. ఈ కరోనా మహమ్మారితోటి పేద ప్రజలు కానీ దేశంలో ఉన్నటువంటి ప్రపంచం మొత్తము ప్రజలందరూ పిట్టల్లా రాలిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ సెకండ్ వేవ్లో దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కళ్ళు మూసుకునే విధంగా దూర ఆలోచన లేని విధంగా ఈరోజు లక్షలాది మంది ప్రజలు ఇలా వాళ్ళ యొక్క జీవితాలన్నీ ఆగమవుతున్నాయి, వాళ్ళ కుటుంబాలు ఆగమవుతూ ఉన్నాయి. వాళ్ళ యొక్క కరోనాని రక్షించడానికి ఎలాంటి మందు లేకపోవడం, వాళ్ళకి వ్యాక్సిన్లు అందకపోవడం మూలంగా ఈరోజు ప్రజలందరూ ఏదో దిక్కుసోచిన విధంగా ఎవరికి చెప్పుకోవాలనో ఈ బాధలు ఈ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలనే విధంగా ప్రజలందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా కరోనా విజృంభించడంతో ప్రజల్లో అవేర్నెస్ లేక, అధికారులకు అవేర్నెస్ లేక, ప్రభుత్వ పెద్దలకు అవేర్నెస్ లేక దాదాపుగా లక్షలాది మంది ప్రజలు కరోనా బాధిన పడ్డారు. ఇవాళ హాస్పిటల్ కూడా విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంది. ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్లు లేక, ఆక్సిజన్ లేక, వ్యాక్సిన్ లేక చాలామంది ఈరోజు కరోనా బాధిన పడుతూ ఉంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలను నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. ఈ దేశ ప్రధాని మోడీ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేయండి. మీరు ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదా? ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. మీరు ఖబర్దారు ఆలోచన చేయండి. ఒకసారి మీరు ప్రజల్లోకి వెళ్ళి రండి. ఒకసారి మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రోడ్ల మీదకి వచ్చి తిరగండి. ఎలా ఉంది పరిస్థితి చూడండి. హాస్పిటల్లో కనీసం మనుషులాగా చూడలేని పరిస్థితి. డాక్టర్లు ఒక రోగిని మనిషి అంటే జంతువుల కంటే హీనంగా ఇలా గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా నిమ్సే కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా వందలాది ప్రైవేట్ హాస్పిటల్ ఈరోజు కరోనా పేషెంట్లతో నిండిపోయింది. మనుషులాగా చూడకుండా కనీసము వాళ్ళకు ఆరోగ్య విషయంలో అవగాహన లేకపోవడము, ప్రజల మీద కనీసము వాళ్ళు చేసేటువంటి బాధలను కష్టాలు కూడా తెలుసుకోకపోవడము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము మరి మోడీ కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీ కానీ గతంలో కూడా మీరు మాస్క్ పెట్టుకోకుండా పనిచేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో 1000 కోట్లు ఖర్చు పెట్టైనా సరే ఈ రాష్ట్ర ప్రజలకు కరోనా రాకుండా అడ్డుకుంటామని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాస్కులు లేకుండా ప్రజల్లోకి వెళ్ళి తిరుగుతాం, మేము కరోనాని కట్టడి చేస్తాం.